హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. చూస్తున్నారు కదా, మేమైతే ఊరికి వచ్చామండి. ఓట్లు అయితే సక్సెస్ఫుల్గా వేసేసాము. ఇప్పుడైతే మా వదిన వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికైతే వచ్చామండి. ఇగోండి, ఈ కనిపించేది ఇది 2 వీళ్ళవేనండి, మా అక్క వాళ్ళవి. చూస్తున్నారా అట్మాస్ఫియర్ ఎంత బాగుందో, ఫుల్ వర్షం పడ్డది ఇప్పుడే. ఇగోండి బ్యార్నీ అండి, ఇగోండి దొడ్డి ఎండుగడ్డి అనమాట. ఇది ఒక పెద్దనాన్న వాళ్ళ ఇల్లు అండి. లోపల ఇక్కడేమో చేస్తున్నారు మా మామయ్య వాళ్ళు. పొగాకండి మంజు. ఇదండి, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇది ఒక ఇల్లు, పొగాకు అయితే ఉంచుకున్నారు. ఇది అలానే లోపలికి వెళ్దాము, బాగుంటుందండి. ఇగోండి పప్పాయి అన్నీ అయిపోయి లాస్ట్లో ఒక 3 అయితే మిగిలినాయి. ఇది కూడా పొగాకే. 2 ఇళ్ళలో పొగాకులు ఇవన్నీ. ఇప్పుడు కింటా వచ్చి 30,000 పోతుందంటండి. ఈ సంవత్సరం పొగాకు వేసుకున్న వాళ్ళందరికీ మంచి లాభాలు. వాళ్ళు కష్టపడ్డందుకు మంచి రేటు పోయి వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఇదిగోండి వర్షం పడుతుంది ఫుల్గా, మా వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు. సిగ్గనమాట మా తమ్ముడికి. ఇగోండి బయట వర్షం పడుతుంది కదా, అగో చూడండి. ఇగోండి ఇక్కడైతే బిర్యానీ చేసుకుంటున్నారు. అక్క హాయ్ చెప్పక్క. ఇవ్వండి మా వదిన వాళ్ళ మమ్మీ, బాగా ఎంగుగా అనిపిస్తుంది కదా. ఇవ్వండి ఇటు సైడ్ కూడా పొగాకే ఉంది, అంతా లోపల కట్టలు కట్టేసింది. ఇదంతా లోపలండి, లైన్గా గదులు అవన్నీ. ఇది కిచెను, అగ లోపల బెడ్రూము. అటు సైడ్ బయటకు వచ్చేస్తుంది అంతా. అటు సైడ్ చికెన్ వండుతున్నాము, చూద్దాం ఫ్రెండ్స్. ఇగోండి బాగుంది, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇది బయట పూర ఇదంతా. ఇగోండి ఇటు సైడ్ అయితే నిన్నే దున్నారు, మొక్కలు వేసుకుంటారంట. అంటే ఇంకెప్పుడు వాళ్ళకి వాటర్ ఉంటాయి కదా. ఇగోండి గడ్డి వాములు, ఇదంతా ఆరు బయట చాలా బాగుంటుంది. దిబ్బలు. ఇగోండి ఇదంతా బర్రెలు కట్టేసే స్థలం అండి. కుడితి నీళ్ళు తొట్టి, డ్రమ్ము, బర్రెలకి నీళ్ళండి. చూస్తున్నారా వేప చెట్లు ఎంత బాగున్నాయి గుబురుగా. ఇదంతా ఖాళీ స్థలమేనండి బయట. నిషి మీ పప్పి అది. ఆహా, అవి చూసారా వాళ్ళు సాక్కుంటున్నారంట. ఇది చికెన్ అయితే వండుతున్నారు. ఇదిగోండి బయట అయితే మంచిగా నాటుకోడి అయితే తెచ్చామండి. 3 కిలోల నాటుకోడి. ఇది చాలా చల్లగా వర్షం పడుతుంది. కమ్మగా బిర్యానీ చేసుకొని నాటుకోడి చికెన్ వేసుకొని అయితే తిందాం ఫ్రెండ్స్. ఇంకా ఉడుకుతుంది, అవ్వలేదు, టైం పడుతుంది. ఈలోపు ఇదంతా చూసుకుందాము. ఇంటి చుట్టూ వేప చెట్లు ఉన్నాయండి. జారుతుంది కూడా, నేను పడ్డా. చూసారు ఎంత మంచిగా ఉన్నాయా వేపకాయలు, చూడండి. ఇదిగోండి ఇదంతా ఖాళీ స్థలమే, అక్కడ వరకు ఉంది. ఇంకా అవన్నీ చిల్ల చెట్లు. ఇటు సైడ్ ఒక ఊరు ఉంది. అబ్బా, ఈ అట్మాస్ఫియర్ లో మంచి ఒక వర్షం పట్టుంటే ఎంత బాగుండో. వర్షం పాట పెడతా. కుక్క వస్తుంది, తరం పోండి. ఇదండి మొత్తానికి మా వదిన వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇల్లు. ఈ 2 అన్నమాట వాళ్ళవి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలానే ఈ విలేజ్ అట్మాస్ఫియర్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఎంతమంది ఊరికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండి.